అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో వచ్చానమాట. అంటే ఒక కొత్త రెసిపీ చెప్పాను కదా, పరాటాస్ కానివ్వండి, నాన్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తూ ఉంటానని చెప్పి. సో ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో వచ్చానమాట. అదేంటి అంటే మఖాన్ వాలా. అంటే మఖానా అంటే ఆ మఖానా కాదండి, మఖన్ వాలా అంటే మఖన్ అంటే బటర్ అనమాట. వెజ్ మఖన్ వాలా మన రెసిపీ నేము. సో దానితో పాటుగా అది మనం చేసుకున్నాము అంటే తినడానికి రోటీస్ పుల్కాస్ ఏదో ఒకటి ఉండాలి కదా. మీకు బటర్ నాన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాన్స్ కూడా చాలా ఈజీగా వెంటనే అయిపోయేలాగా చూపిస్తాను అనమాట. సో నేను దానికోసం ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. కొన్ని వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలి. అవేంటంటే ఆలు, బీన్స్, క్యారెట్, ఇంకా పీస్ ఉంటాయి కదా, పీస్ ఇవి ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పి బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో వాటితో పాటుగా బటర్ నాన్స్ చేసుకుందామని చెప్పాను కదండి. బటర్ నాన్స్లోకి ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను నేను. ఒక 2.5 కప్పు మైదా తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు, 1 TSP షుగరు, 1 TSP బేకింగ్ పౌడరు, 1/4 TSP బేకింగ్ సోడా అనమాట, వంట సోడా తీసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది పెరిగేసి బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో, మనకి కన్సిస్టెన్సీ తెలుసు కదా, మనం చపాతీస్ చేసుకుంటాము ఏ కన్సిస్టెన్సీ ఉంటుంది సేమ్ అలా చేసుకోవడమే. ఫస్ట్ ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ ఎంత పడతాయో చూసుకొని యాడ్ చేసుకున్నాక దీనికి రెస్టింగ్ పీరియడ్ అయితే 30 మినిట్స్ కావాలి. ఇది పక్కన పెట్టి నెక్స్ట్ మనం కర్రీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. కర్రీ కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వెజ్ మఖాన్ వాలా కోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి, కొంచెం బాగా మగ్గిపోవాలి. సో చూసారు కదా, ఆనియన్స్, టొమాటోస్ బాగా కుక్ అయిపోయాక ఇప్పుడు వైట్ గ్రేవీ ఒక 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్ రెడ్ గ్రేవీ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఉప్పు అండి జస్ట్ టేస్ట్కి సరిపడా చూసి యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా మీరు టేస్ట్కి సరిపడా, కొంచెం మీరు ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే కనుక తక్కువ వేసేసుకోవచ్చు. ఈ రెండు కలుపుకుందాం ఇప్పుడు బాగా. కొద్దిగా ధనియా పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. స్పూన్ ఉండేలాగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ కసూరి మేతి ఇలా తీసుకొని కొంచెం ఇలా నలిపి యాడ్ చేసుకోవడమే. ఒకసారి కలుపుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అయితే. మనం వెజిటేబుల్స్ కుక్ చేసి పెట్టుకుని ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది. నేనైతే పీసు, ఆలు, బీన్స్ ఇవే వేసుకున్నాను. నా దగ్గర క్యారెట్ లేదనమాట. మీ దగ్గర క్యారెట్ ఉంటే కనుక క్యారెట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక TSP బటర్ యాడ్ చేస్తున్నాను. ఇది సాల్టెడ్ బటర్ అండి. మీ దగ్గర సాల్టెడ్ అయినా అన్సాల్టెడ్ అయినా ఏదైనా యాడ్ చేసుకోండి. అలాగే ఒక TSP అంటే ఒక టీ స్పూన్ కోవా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక TSP కోవా కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కోవా లేకపోతే కూడా స్కిప్ చేసుకోండి, ఉంటే కనుక వేసుకోండి, బాగుంటుంది. ఇవి రెండు వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ మరీగా గట్టిగా అవుతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు చూసారు కదా, మొత్తం లేయర్ లాగా వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు కొంచెం పనీర్ కూడా యాడ్ చేసుకోండి, ఒక 30 to 50 grams. పనీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వని అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము.
2 to 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. సో చూసారు కదా పన్నీర్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఎక్కడైనా కూడా చూడండి అస్సలు అడుగంటుకోలేదు. అంటే థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోవాలి, లేకపోతే మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నా కూడా మనకేమీ అడుగంటుకోదు. నేను చెప్పిన క్వాంటిటీస్తో చేసుకుంటే ఒక 5 to 6 మెంబర్స్కి ఈజీగా వస్తుంది కర్రీ అయితే. సో ఫైనల్గా ఏం చేయాలి అంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకొని కుక్ అయిన తర్వాత జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్ అంతే లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ ఎక్కువ వద్దు, మళ్ళీ పుల్లగా అయిపోతే కూడా బాగోదు అనమాట. చూసారు కదా పూర్తిగా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత ఆపేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం స్టవ్ ఆఫ్. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసాం కదా, లెమన్ జ్యూస్ ఫ్రెష్ క్రీము ఎప్పుడు కూడా ఒకసారి వేసుకోకూడదు అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే లెమన్ జ్యూస్ వేసి ఫ్రెష్ క్రీమ్ వెంటనే యాడ్ చేసామంటే ఇరిగిపోవడము సంథింగ్ ఏదైనా కొంచెం తేడా వస్తుంది కర్రీ. సో అందుకని చెప్పి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసి కూడా 2 మినిట్స్ అయిందనమాట. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ మిక్స్ చేసుకోవడం. సో వెజ్ మకానా అయితే ఇది అనమాట. ఇప్పుడు మనం నాన్స్ ఎలా చేయాలో చూద్దాము. సో చూసారు కదండి వెజ్ మక్కన్ వాలా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను నాన్స్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. నేను కలిపి పెట్టుకుని ఇందాక పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం షుగర్ కూడా అనమాట, ఒక టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టాను. ఒక 30 మినిట్స్ రెస్టింగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ జస్ట్ ఇలా అనమాట, జస్ట్ ఇలా సాదుకోవాలి బాగా. చూసారు కదా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఫింగర్ పెడితే ఫింగర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నాన్ చేసి వేద్దాము. నాన్కి ఏ సైజ్ తీసుకోవాలో చెప్తాను నేను. సో ఇట్లా ఉంది కదా, ఈ సైజ్ తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ నిమ్మకాయ అంత పిండి తీసుకుంటున్నాను. దీంతో ఇప్పుడు మనం నాన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇట్లా పెట్టుకున్నాం కదండి పిండి, తర్వాత ఇలా పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకున్నాక మనకి నాన్స్ రెస్టారెంట్కి వెళ్ళినా ఎట్లుంటాయండి, మనకి ఓవెన్ లాగా వస్తుంది అనమాట. మనం కూడా ఓవెన్ లాగా చేసుకుందాం. ఏ షేప్ అయినా ఓకే అండి. మీకు ఓవెన్ లాగా కావాలంటే ఓవెల్ చేసుకోండి, రెక్టాంగిలా, ట్రయాంగిలా, మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడిపిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దాని మీద జస్ట్ ఇలా స్పూన్తో వాటర్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. వాటర్ తీసుకొని ఈ పిండిని ఇలా చేసుకోవాలి. కొంచెం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా వాటర్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం పెనం మీదకి వెళ్ళేలాగా వేసుకోవాలి. సో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక జస్ట్ ఇలా అనుకోవాలి. సో ఇలా కొంచెం బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం ప్యాన్ని ఇట్లా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా బబుల్స్ వచ్చాయి కదా, ఈ బబుల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈ ప్యాన్ని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇలాగా. సో ఇలా చేసుకోవడమే అనమాట. ఇంతే, ఇంకా ఇలా చేసుకొని నానింకి ఇలా తీసుకోవాలి. మనం తీసుకొని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా ఇట్లా బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బటర్ ఉంటుంది కదా, సాల్టెడ్ బటర్తో చేసేసుకోవాలి. ఇలా సాల్టెడ్ బటర్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవటమే. మనకి ఎంత కావాలి అంత మనం అప్లై చేసుకోవాలి.
ఇంతే అనమాట ఇంకా. సో చూసారు కదా, ఇది అసలు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా షేప్ కూడా మనం పర్ఫెక్ట్గా ఓవెల్ షేప్ లాగా చేసుకోవచ్చు. నేను ఇంకోటి 1 మోర్ కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా, నాన్ అయితే వచ్చేసింది. 1 మోర్ అనమాట. ఇప్పుడు సేమ్ దీనికి కూడా అంతే, మనం బటర్ అప్లై చేసుకోవడమే. అదే బటర్ నాన్ అనమాట. మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవడమే. సాల్టెడ్ బటర్ అయితే బాగుంటుందండి, సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోండి. సేమ్ అలా వచ్చాయి. ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను మీకు. అసలు కర్రీ అయితే ఎమ్మీ ఎమ్మీ ఉందండి. బటర్ నాన్ విత్ వెజ్ మఖాన్ వాలా లేదా మిక్స్డ్ వెజిటేబుల్ సబ్జీ అనమాట. ఎక్సలెంట్ అండి. నిజంగా చాలా సాఫ్ట్గా. నేను మైదా యూజ్ చేశానండి, మీరు కావాలంటే వీట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. వీట్ ఫ్లోర్తో నేను చేస్తూనే ఉంటాను. సో ఈరోజు మైదాతో వేసి చూద్దామని చెప్పి మైదా చేశాను. చాలా బాగుంది. వీటితో పాటుగా గార్లిక్ నాన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలి అనేది. ఇదైతే కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. సో కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మేమైతే వెళ్ళి తిని ఎంజాయ్ చేస్తాము. సో మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ కాంబినేషన్స్. ఎప్పుడు మనం చపాతీ చేసుకుంటే ఆలు కుర్మా, టొమాటో కర్రీ ఇలా చేసుకుంటాం కదా, అవన్నీ అవాయిడ్ చేయండి. జస్ట్ ఇలా ట్రై చేసి చూడండి. ఎవరికైనా నచ్చకపోతే చెప్పండి. చాలా నచ్చుతుంది అనమాట. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. ఇంకొక మంచి రెసిపీతో అయితే వస్తాను. అది పరాటాస్ కావచ్చు, మళ్ళీ నాన్స్ కావచ్చు. మీకు ఏదైనా కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. సో ఇంకొక మంచి వీడియోతో అయితే వస్తాను. బాయ్ బాయ్.